ఆందోళన అక్కర్లేదు, ఇది పాతదే. కేంద్రం చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ మన దేశంలోకి విస్తరించింది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో సోమవారం తొలి కేసులు వెలుగు చూశాయి. అయితే దీనిపై ప్రజలు ఎంత మాత్రం ఆందోళన చెందవద్దని, ఇది పాత వైరస్సేనని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. బెంగళూరులోని 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్టు ప్రైవేట్ ఆసుపత్రిలో గుర్తించారు. 3 నెలల ఆడ శిశువుని, 9 నెలల మగ శిశువుని శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో హెచ్ఎంపీవీ ఉన్నట్టు సాధారణ ఆరోగ్య పరీక్షల నిర్వహణ నివేదికలో బయటపడింది. 3 నెలల చిన్నారి ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో చిన్నారి కోలుకుంటున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసులు ఇవేనని భారతీయ వైద్య పరిశోధన మండలి ప్రకటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పొన్నవోలు కుమారుడికి ఆగమేఘాలపై గ్రానైట్ లీజు, వైకాపా సర్కార్ జమానాలో పరుగుపెట్టిన ఫైల్, 39 రోజుల్లో సిఫార్సు, 78 రోజుల్లో ప్రాథమిక ఆమోదం, 11 నెలల్లో ప్రక్రియ పూర్తి. శ్రీకాకుళం జిల్లాలో గనులు కేటాయించిన వెంకటరెడ్డి. జగన్ ప్రభుత్వంలో మైనింగ్ లీజుల కోసం వేల దరఖాస్తులు పెండింగ్లోనే పట్టించుకున్న గనుల శాఖ అధికారులు అప్పట్లో ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా పనిచేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడు గ్రానైట్ లీజ్ దస్తరాన్ని మాత్రం వేగంగా పరుగులు పెట్టించారు. ఆర్జీ అందిన వెంటనే స్థానిక అధికారి నుంచి గనుల శాఖ డైరెక్టర్ వరకు ప్రతి స్థాయిలో నాగమేఘాల మీద స్పందించి అనుమతులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని గ్రానైట్ క్వారీలపై కనీసం సుధాకర్ రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి, గనుడు వెంకటరెడ్డి సంచాలకులుగా ఉన్న సమయంలో వాటిని సులువుగా చేజిక్కించుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. నందిగం మండలంలోని సొంటినూరులోని సర్వే నెంబర్ 1లో 4,920 హెక్టార్ల కలర్ గ్రానైట్ శ్రీకాకుళం బ్లూ వెరైటీ లీజ్ కేటాయించాలని కార్తిక్ రెడ్డి 2021 ఏప్రిల్ 30 టెక్కల గనుల శాఖ ఏడీకి దరఖాస్తు చేశారు. దీనికి తహసీల్దార్ వెంటనే నిరభ్యంతర పత్రం జారీ చేశారు. తర్వాత 39 రోజుల్లోనే అంటే జూన్ 8న అక్కడ 2,963 హెక్టార్లు లీజ్ కేటాయింపులకు సిఫార్సు చేస్తూ మైనింగ్ ఏడీ ఆ దస్తరాన్ని సంచాలకుని పంపారు. అనంతరం అన్ని పనులు వేగంగా పూర్తి 20 ఏళ్ల కాలానికి లీజ్ దక్కింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో విశేషం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు దోచిపెట్టుకున్నారు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి వీళ్ళు ఇప్పుడు దోచిపెట్టుకుంటున్నారు. ఇవాళ అదే మొన్ననే రాశారు కదా, అది పక్కన పెడితే ఇందులో ఒక డౌట్ వచ్చింది ఏంటంటే 39 రోజుల్లో సిఫార్సు అంటే 39 రోజులు అంటే చాలా పెద్దది కదా ఇవాళ రోజుల్లో, ప్లస్ 78 రోజుల్లో ప్రాథమిక ఆమోదం అంటే దాదాపు 2 నెలలు తీసుకున్నాడు. అయినా కూడా ఇది ఇంత పలుకుబడి ఉన్నా సరే 11 నెలల్లో ప్రక్రియ పూర్తి అంటే దాదాపు ఏడాది పట్టింది. అది తొందరగా అయినట్టు అవుతుంది ప్రాక్టికల్గా అడిగితే కనుక. కాకపోతే ఈనాటి రాసింది కాబట్టి మనం నిజమని నమ్మాలా.